ప్రకృతి, వారసత్వం, పర్యాటకం, ఆధ్యాత్మిక ప్రదేశాలను మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఇదే మా ఈ చిన్న ప్రయత్నం. మీరు చూస్తున్నారు నాగ్ నేచర్ సబ్ ఛానల్. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఇప్పటి వరకు నెహ్రూ జులాజికల్ పార్కులోని ఎన్నో అద్భుతమైన జీవులను మీకు చూపించాం. ఇప్పుడు మన నెహ్రూ జులాజికల్ పార్క్ సిరీస్ పార్ట్ 3లో సర్ప ప్రపంచాన్ని చూడబోతున్నాం. ఈ వీడియోలో ఇక్కడ కనిపించే వివిధ రకాల పాములను దగ్గరగా గమనిద్దాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి ఆలస్యం ఎందుకు, మన స్నేక్ వరల్డ్లోకి వెళ్ళిపోదాం. సర్పాలు ఒక్కసారిగా భూమిపైకి వచ్చిన జీవులు కావు. కోట్ల సంవత్సరాల క్రితం జీవించిన పురాతన బల్లి జాతి పూర్వీకుల నుంచి సర్పాలు క్రమంగా పరిణామం చెందాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కాలక్రమేణా వాటి శరీర నిర్మాణంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. కాళ్ళు తగ్గిపోవడం లేదా పూర్తిగా కనుమరుగవడం, పొడవైన శరీరంతో కదిలే విధంగా పరిణామం చెందడం వంటి మార్పులు జరిగాయి. ఈ దీర్ఘమైన పరిణామ ప్రయాణం ఫలితంగానే మనం నేడు చూస్తున్న అనేక రకాల సర్పాలు ఏర్పడ్డాయి. ప్రకృతిలో ప్రతి జీవికి తనదైన ప్రత్యేకత ఉంది. సర్పాలు కూడా మన పర్యావరణ వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. ప్రకృతిలో ప్రతి జీవికి తనకంటూ ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. పాములు కూడా మన పర్యావరణ వ్యవస్థలో ఎంతో ముఖ్యమైన జీవులు. సర్పాలు ప్రకృతిలో ఎంతో ప్రత్యేకమైన జీవులు. వాటి శరీర నిర్మాణం, కదలికలు, జీవించే విధానం ఒక్కొక్క జాతిలో ఒక్కో విధంగా ఉంటాయి. మనకు దగ్గరగా చూసే అవకాశం వచ్చినప్పుడు వాటి ప్రపంచం ఎంత ఆసక్తికరంగా ఉంటుందో అర్థమవుతుంది. కాళ్ళు లేకుండా నేలపై ఇంత వేగంగా ఎలా కదులుతాయి? విషపూరితమైనవి ఏవి, విషం లేనివి ఏవి? కోట్ల సంవత్సరాల పరిణామ ప్రయాణం వెనుక ఉన్న ఈ అద్భుతమైన జీవులను ఈరోజు నెహ్రూ జులాజికల్ పార్క్లో మనం దగ్గరగా చూద్దాం. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది బాల్ పైథాన్. ఇది తన శరీరాన్ని చుట్టుకుని బంతిలా ముడుచుకునే స్వభావం వల్ల ఈ పేరును పొందింది. సాధారణంగా చిన్న క్షీరదాలను ఆహారంగా తీసుకునే ఈ పాము తన ఆహారాన్ని పట్టుకుని తర్వాత శరీరంతో చుట్టుకుని నియంత్రిస్తుంది. ఇది విషపాము కాదు. తన ప్రత్యేకమైన శరీర నిర్మాణం, అందమైన రంగుల ప్యాటర్న్ వల్ల చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇలా దగ్గరకు గమనిస్తే దాని శరీరంపై కనిపించే రంగుల ప్యాటర్న్ కూడా ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇక ఇప్పుడు మనకు కనిపిస్తున్నది మరో పెద్ద పాము. పాముల్లో కొన్ని తమ శరీర బలాన్ని ఉపయోగించి ఆహారాన్ని పట్టుకునే స్వభావం కలిగి ఉంటాయి. ఇలాంటి పాములను దగ్గరగా గమనిస్తే వాటి కదలికలు చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా ఉన్నప్పటికీ వాటి శరీర బలం ఎంత ఉంటుందో అర్థమవుతుంది. ఇక ఇప్పుడు మనకు మరో జరుగొడ్డు పాము కనిపిస్తుంది. ప్రతి పాము తనదైన ప్రత్యేక రూపంలో, కదలికతో మన దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక ఇప్పుడు కనిపిస్తున్నది నాగుపాము. పడగ విప్పినప్పుడు కనిపించే ప్రత్యేకమైన గుర్తులు దీని ప్రధాన గుర్తింపు. మన దేశంలో ప్రసిద్ధి చెందిన విషపాముల్లో నాగుపాము కూడా ఒకటి. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది కింగ్ కోబ్రా. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన విషపాము. అలాగే ఇతర పాములను కూడా ఆహారంగా తీసుకునే ప్రత్యేకమైన స్వభావం కలిగి ఉంటుంది. దాని పొడవైన శరీరం, ఆకట్టుకునే రూపం దీనిని ఇతర కోబ్రాల నుంచి ప్రత్యేకంగా నిలబడతాయి.
మనకు ఇక్కడ కనిపిస్తున్న ప్రతి పాములోని ఒక ప్రత్యేకత ఉంటుంది. వాటి శరీర ఆకారం, రంగు, కదలిక ఒక్కో దానికి ఒక్కో విధంగా ఉంటుంది. అందుకే సర్ప ప్రపంచాన్ని దగ్గరగా గమనించడం కూడా ఒక ప్రత్యేకమైన అనుభూతి. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది కట్లపాము. శరీరంపై కనిపించే ప్రత్యేకమైన చారలతో గుర్తించగలిగే ఈ పాము రాత్రి వేళల్లో ఎక్కువగా చురుగ్గా ఉంటుంది. ఇలాంటి జీవులను దగ్గరగా గమనిస్తూ వాటి గురించి తెలుసుకోవడం ప్రకృతి పట్ల మన అవగాహన మరింత పెంచుతుంది. ఇక్కడ మనకు పాములకు సంబంధించిన సమాచారం కూడా కనిపిస్తుంది. వాటి నివాస ప్రాంతం, ఆహారం, స్వభావం వంటి వివరాలను ఇలాంటి ఇన్ఫర్మేషన్ బోర్డ్స్ ద్వారా తెలుసుకోవచ్చు. జంతు ప్రదర్శనశాలకు వచ్చినప్పుడు కేవలం జీవులను చూడటమే కాకుండా వాటి గురించి తెలుసుకోవడం కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. పాములు కూడా మన ప్రకృతిలో ఎంతో ముఖ్యమైన జీవులు. ప్రకృతిలోని ఆహార గొలుసును సమతుల్యంగా ఉంచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. వాటి జీవన విధానం, ప్రత్యేకతలు తెలుసుకుంటే ప్రకృతి జీవ వైవిధ్యం ఎంత అద్భుతంగా ఉందో మనకు అర్థమవుతుంది. ఇలాంటి ప్రకృతి అందాలు, అద్భుతమైన ప్రకృతి ప్రదేశాలు, మన చరిత్రను చాటి చెప్పే ప్రాచీన క్షేత్రాలు, ఆలయాలు, అలాగే మన చుట్టూ ఉన్న అరుదైన జీవజాలం గురించి తెలుసుకోవాలనుకుంటే మా నాగ్ నేచర్ హబ్ ఛానల్తో పాటు ఉండండి. ఎందుకంటే మనం చేసే ప్రతి యాత్రలో ఆయా ప్రదేశాల గురించి ముందుగా కొంత అవగాహన ఉంటే ఆ ప్రయాణాన్ని మరింత ఆసక్తిగా, అర్థవంతంగా ఆస్వాదించగలుగుతాం మరియు మీ యాత్రకు ఉపయోగకరంగా ఉంటాయి. జూలాజికల్ పార్కులోని ఈ సర్ప ప్రపంచాన్ని చూస్తుంటే ప్రకృతిలో ఉన్న జీవ వైవిధ్యం ఎంత అద్భుతంగా ఉందో మనకు అర్థమవుతుంది. మనకు భయంగా అనిపించే కొన్ని జీవులను కూడా దగ్గరగా గమనించి వాటి గురించి తెలుసుకున్నప్పుడు వాటి పట్ల మనకు అవగాహన మరింత పెరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి మరియు మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ల ద్వారా మాకు తెలియపరచండి. ఇలా నెహ్రూ జూలాజికల్ పార్కులోని స్నేక్స్ను మీతో కలిసి మనం చూశాం. ఇక ఈ వీడియోలో మీరు చూసిన జీవజాలానికి మరింత దగ్గరగా అడవిలోని అద్భుతమైన అనుభూతిని అందించే పార్ట్ 4 జంగిల్ సఫారీ కూడా ఉంది. అడవిలో స్వేచ్ఛగా సంచరించే జంతువులను మరింత దగ్గరగా చూడాలంటే ఆ వీడియోను కూడా తప్పకుండా చూడండి. ప్రకృతి ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, ప్రాచీన దేవాలయాలు, పురావస్తు ప్రదేశాలు, ఇలాంటి ఎన్నో అందమైన ప్రదేశాల గురించి తెలుసుకోవాలనుకుంటే మా నాగ్ నేచర్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో అందమైన ప్రదేశంతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదములు.